మన హైదరాబాద్కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఓటరు జాబితా నుంచి రోహింగ్యాలను తొలగిస్తాం. ఓటు తొలగించడం అంటే ఆషామాషీ కాదన్న సీఈఓ. కోహెడలో ఎగుమతి ఆధారిత చేపల మార్కెట్ 13 ఎకరాల్లో నిర్మాణానికి శంకుస్థాపన. అంతంత మాత్రంగానే సాగుతున్న బోనాల ఏర్పాట్లు. జాతరలోపు పనులన్నీ పూర్తి చేస్తామన్న కొండా సురేఖ. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరిశ్రమలు. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న కార్ఖానాల వ్యర్థాలు. విద్యారంగ సమస్యలపై వామపక్ష విద్యార్థి సంఘాల ఆందోళన. ప్రజాభవన్ ముట్టడికి ప్రయత్నం, అరెస్టు చేసిన పోలీసులు. హైదరాబాద్ ఓటరు జాబితాలో రోహింగ్యాలు ఉంటే ఖచ్చితంగా తొలగిస్తామని రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ఓటరు జాబితా ప్రక్షాళనలో భాగంగానే ఎస్ఐఆర్ చేపడుతున్నామని తెలిపారు. నగరంలో అక్షరాస్యత ఎక్కువ కాబట్టి బిఎల్ఓల కోసం ఎదురు చూడకుండా ఈసీ అధికారిక వెబ్సైట్లో ఎన్యూమరేషన్ పత్రాలు నింపాలని సూచించారు. ఓటు తొలగించే ముందు సంబంధిత ఓటరుకు సమాచారం ఇస్తామని సీఈఓ స్పష్టం చేశారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ద ప్రెస్ కు హాజరైన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి ఎస్ఐఆర్ ప్రక్రియలోని పలు అనుమానాలను నివృత్తి చేశారు. ప్రతి ఓటరుకు 2 ఎన్యూమరేషన్ పత్రాలు ఇస్తున్నట్టు చెప్పారు. ఎన్యూమరేషన్ పత్రాన్ని నింపి ఇస్తేనే డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో వారి పేరుంటుందని స్పష్టం చేశారు. డ్రాఫ్ట్ జాబితాలో పేరు లేకపోతే ఫామ్ 6 ద్వారా నమోదు చేసుకోవచ్చని సూచించారు. ఏ ఒక్క ఓటును కావాలనే తొలగించబోమన్న సీఈఓ అలా తొలగించాలంటే ఆషామాషీ విషయం కాదని తెలిపారు. నగర పౌరులు బిఎల్ఓల కోసం ఎదురు చూడకుండా ఈసీ వెబ్సైట్లో ఆన్లైన్లోనూ ఎన్యూమరేషన్ పత్రాలు నింపాలని సుదర్శన్ రెడ్డి వివరించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది పూర్తిగా ఎలక్టోరల్ రోల్ ఏదైతే ఉందో దాన్ని ప్రక్షాళన చేయడం, లేకపోతే పూర్తిగా తీసేసి కొత్త రోల్ ని తయారు చేయడం అనేది దీని యొక్క ఉద్దేశం. అర్బన్ పాకెట్స్ లో లిటరసీ అనేది చాలా ఎక్కువ. వాళ్ళ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేయడంలో వాళ్ళకి దే ఆర్ ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్ అనేది కెనాట్ బి టేకన్. ఆర్ ECI.net ఉంది కదా, దాంట్లో కూడా ఫిల్ చేసుకోవచ్చు. ఆర్ ఇఫ్ ఐ నాట్ గాట్ నాకు రాలేదు, నా పక్క నైబర్ ఈజ్ ఆల్సో సేమ్ పోలింగ్ స్టేషన్ కాబట్టి పక్క నైబర్కి వచ్చింది కాబట్టి దానిపైన బిఎల్ఓ పేరు ఉంటుంది, బిఎల్ఓ నెంబర్ ఉంటుంది. ఆ బిఎల్ఓకి ఫోన్ చేసి పక్కన ఆయనకి ఇచ్చావు, నేను అదే పోలింగ్ స్టేషన్ నాకు రాలేదని చెప్పి కూడా అడిగి తీసుకోవచ్చు. హైదరాబాద్ ఓటర్ జాబితాలో రోహింగ్యాలుంటే ఖచ్చితంగా తొలగిస్తామని సీఈఓ స్పష్టం చేశారు. రోహింగ్యాలకు 2002 వివరాలు ఉండవు కాబట్టి వారికి నోటీసులు ఇస్తామని, ఆ సమయంలో వారు దొరికిపోతారని చెప్పారు. వాళ్ళు రోహింగ్యా ముస్లిమ్స్ అనేది వాళ్ళ డీటెయిల్స్ ఎవరైనా పైన 2 బ్లాంక్ వస్తాయి. వాళ్ళ దగ్గర 2002 డీటెయిల్స్ ఉండకపోవచ్చు, ఎవరి దగ్గర ఉండవు రోహింగ్యాస్ తీసుకుంటే కూడా. కాబట్టి కింద డీటెయిల్స్ మాత్రమే ఫిల్ చేస్తారు వాళ్ళు. వాళ్ళకి అందరికీ నోటీస్ అనేది తప్పకుండా వెళ్తుంది. వెళ్ళిన తర్వాత నోటీస్ పీరియడ్ లో కొన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి, ఈఆర్ఓస్ కి, క్వాసి జ్యుడిషియల్ అథారిటీ కాబట్టి వాళ్ళకి సపరేట్ ఇన్స్ట్రక్షన్స్ ఇటువంటివి కొన్ని మా దృష్టికి వచ్చాయి. సో ఏరియాస్ సో రోహింగ్యాస్ ఎక్సెట్రా వాళ్ళు ఉంటున్నారు అనేది మా దృష్టికి వచ్చాయి. కాబట్టి ఈ ఏరియాస్ లో ఈ పాకెట్స్ ఉంటే మీకు వస్తున్న ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నోటీస్ పీరియడ్ లో కొన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మీరు అంటున్నట్టు రోహింగ్యాస్ కూడా ఓటర్ లిస్ట్ లో అంటున్నారు కాబట్టి 2002ది అవన్నీ బ్లాంక్ ఉంటాయి. ఖచ్చితంగా నోటీస్ అనేది వెళ్తుంది వాళ్ళకి. నోటీస్ వెళ్ళినప్పుడు ఎంక్వైరీ పీరియడ్, నోటీస్ పీరియడ్ లో కొంచెం జాగ్రత్తగా ఎక్కువ చూడమని చెప్తాము. దాని ప్రకారం ఫిల్టర్ అవ్వడం ఛాన్స్ ఉంది. 2 చోట్ల ఓటు ఉంటే చట్ట ప్రకారం శిక్షార్హులవుతారన్న సుదర్శన్ రెడ్డి ఆ నేరానికి 7 ఏడాది జైలు శిక్ష ఉంటుందని తేల్చి చెప్పారు. ఎస్ఐఆర్ గడువు పొడిగింపు అనేది సిఈసి పరిధిలోని అంశమని తెలిపారు. హైదరాబాద్ శివారు కోహెడలో దేశంలోనే తొలిసారిగా మంచి నీటి చేపల అంతర్జాతీయ ఎగుమతుల కేంద్రం ఏర్పాటు కానుంది. 13 ఎకరాల విస్తీర్ణంలో 50,000 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులతో కూడిన ఈ మార్కెట్ నిర్మాణం పనులకు మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు. మత్స్యకారుల ఉపాధి అవకాశాలను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి తెలిపారు. ఎగుమతుల ఆధారితంగా మార్కెట్ నిర్మిస్తున్నామని వెల్లడించారు. మత్స్యకారులకు అండగా ఉండేందుకు ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆగస్టులోపే రాష్ట్రంలోని అన్ని చెరువుల్లో చేపలు వదులుతామని వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. ప్రతిష్టాత్మక ఈ ప్రాజెక్టు నిర్మాణం సంబంధించి కేంద్రం 60%, రాష్ట్రం 40% నిధులు భరించనున్నాయి.
నాకు తెలిసి ఈ సౌత్ ఇండియాలో ఇంత పెద్ద చేపల మార్కెట్ ఉండదు. దీని ద్వారా ఈ పరిశ్రమ ఎంత పెరిగితే మా మత్స్యకారుల జీవన విధానంలో ఆర్థిక స్థితిగతులు మార్పులు వస్తాయన్న ఉద్దేశం ఈ కార్యక్రమం తీసుకున్నాం. దాదాపు నాకు తెలిసి 7,30,000 మందికి దీనికి ఎంప్లాయ్మెంట్ జరిగే విధంగా ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నాం. మనమందరం కూడా ఆలోచన చేయాలి. ఈ రోజు ప్రభుత్వం ఒక చేపలు ఇచ్చిందా వేసిందా లేదా అనే గత ప్రభుత్వంలా కాకుండా ఈసారి చేపలు వదలడం, ఆ చేపలు ఉత్పత్తి చేసి ఆ ఉత్పత్తి జరిగిన చేప మరి ఇతర రాష్ట్రాలకు ఈ దేశం వదిలి బయట దేశాలకు పోయే విధంగా ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నామన్నమాట మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. రంగారెడ్డి జిల్లా కోహడలో సమీకృత చేపల మార్కెట్ సముదాయం శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతుండగా మత్స్యకారులు నిరసన తెలిపారు. ప్రమాదవశాత్తు చనిపోయిన మత్స్యకారుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరసనలు తెలిపే స్వేచ్ఛ ఉందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఏనాడు నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉండేది కాదన్నారు. ప్రజాపాలనలో ప్రజలకు స్వేచ్ఛ వచ్చినందునే మంత్రి ముందు నిరసన తెలుపుతున్నారని మంత్రి అన్నారు. సమస్యను తమ దృష్టికి తీసుకొస్తే తప్పకుండా పరిష్కరిస్తామని మత్స్యకారులకు వాకిటి శ్రీహరి హామీ ఇచ్చారు. మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులతో అంతర్జాతీయ స్థాయి తయారీ కేంద్రంగా హైదరాబాద్ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. జర్మనీలోని బవేరియన్ ఆర్థిక, విద్యుత్ శాఖల వైస్ మినిస్టర్ టోబియాస్ గోత్ హార్ట్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసింది. తెలంగాణ, జర్మనీ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు గల అవకాశాలపై చర్చించారు. మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టేలా జర్మనీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని ప్రతినిధి బృందాన్ని శ్రీధర్ బాబు కోరారు. తెలంగాణ, జర్మనీ మధ్య భాగస్వామ్యం పెట్టుబడులకు మాత్రమే పరిమితం కాకుండా సాంకేతికత, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి రంగాలకు విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. ప్రపంచ స్థాయి సెమీకండక్టర్, డీప్ టెక్, ఏఐ రంగాలకు విశ్వసనీయ గమ్యస్థానంగా హైదరాబాద్ను ఎన్నుకుంటున్నారని ఐటీ శాఖ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్లే అది సాధ్యమైందని తెలిపారు. సెమీకండక్టర్ సంస్థ కండు ఏఐ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఇండియా చిప్ డిజైన్ హెడ్ క్వార్టర్స్ ను కేటీఆర్ ప్రారంభించారు. చిప్ డిజైన్, వెరిఫికేషన్, వాలిడేషన్, ఫర్మ్వేర్, సాఫ్ట్వేర్, సిస్టమ్స్ ఇంజనీరింగ్, కస్టమ్ సపోర్ట్ వంటి కీలక విభాగాలు ఈ కేంద్రంలో పనిచేస్తాయని తెలిపారు. అడ్వాన్స్డ్ సెమీకండక్టర్ డిజైన్, హై స్పీడ్ కనెక్టివిటీ, నెక్స్ట్ జనరేషన్ ఏఐ సిస్టమ్ డెవలప్మెంట్ కు ఈ కేంద్రం ఇంజనీరింగ్ హబ్ గా నిలుస్తోందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని యూఎస్ఎఫ్ఐ విద్యార్థి నేతలు ఆందోళన బాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చిన వామపక్ష విద్యార్థి సంఘాలు ప్రజాభవన్ ను ముట్టడించాయి. ప్రజాభవన్ కి చేరుకున్న యూఎస్ఎఫ్ఐ నేతలు గేటు ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల సహా ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల కట్టడి చట్టం తేవాలంటూ ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని మంత్రుల క్వార్టర్స్ ను ముట్టడించేందుకు విద్యార్థి సంఘాల నాయకులు యత్నించారు. మంత్రుల క్వార్టర్స్ వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు, ఏఐడిఎస్ఓ విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారగా ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. పరిష్కరించాలని చెప్పి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడించడం జరిగింది. ఇదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఫీజు నియంత్రణ చట్టం తీసుకొని రావాలని చెప్పి చెప్తా ఉన్నాము. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ విద్యారంగ సమస్యలను విద్యారంగంలో పరిష్కారం చేయకుండా ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో ఓపెనింగ్కి వెళ్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి ఎస్ఎఫ్ఐ తెలియజేస్తా ఉంది. జీహెచ్ఎంసీలో 30 ఏళ్లు సేవలు చేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు వృద్ధాప్యంలో తమకు సరైన ఆసరా లభించట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో పెన్షన్ అందడం లేదంటూ హరిహర కళాభవన్లోని పెన్షన్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. నూతన మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటైన తర్వాత 2 నెలలుగా పెన్షన్ డబ్బు అందక ఇబ్బందులు పడుతున్నామని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేశారు. బేగంపేట సర్కిల్ పరిధిలోకి వచ్చే 300 మందికి పైగా పెన్షనర్లను సమీప సర్కిల్లోకి మార్చడంతో అయోమయానికి గురవుతున్నట్లు వెల్లడించారు. అధికారులు తమ పరిస్థితిని అర్థం చేసుకుని కార్యాలయాల చుట్టూ తిప్పకుండా వెంటనే పెన్షన్ డబ్బు చెల్లించాలని కోరుతున్నారు.
మీది సర్కిల్ సపరేట్ అయిపోయింది. ఆ సపరేట్ అయిపోతే మీరు అది ఖరీదాబాదు లేకుంటే బేగంపేట్ అమీర్పేట్ దాంట్లోకి వెళ్ళిపోయారు. మీరు అక్కడ పోమని అంటున్నారు. ఇక్కడికి వస్తే మా దగ్గర బడ్జెట్ లేదు మరి అని వీళ్ళు అంటున్నారు. మాకు ఎక్కడ పోవాలో మాకు సమజ్ అయితే లేదు. మెయిన్ గా అంతమంది పెన్షన్లు మాకు ఇక్కడ అక్కడ తార్నాక కుబ్దుల్లాపూర్ అమీర్పేట మళ్ళీ ఏంది బేగంపేట అంటే మేము పోము. మాకు ఇక్కడనే కావాలి పెన్షన్లు. మేము 32 ఏళ్ళు 40 ఏళ్ళు డ్యూటీ చేసి రిటైర్ అయ్యిండ్రు. మా హక్కులు మాకు కావాలి. ఇన్నేళ్ళు సర్వే చేసి రిటైర్ అయినందుకన్నా అది కూడా మాకు తిననీయకుండా మీరు ఇట్లా ఇబ్బందులు పెడుతుంటే మరి ఏం కావాలి? ఎక్కడ మాకు ఏడన్నా ఇక్కడనే మాకు ఇక్కడనే కావాలి. అమ్మలగన్న అమ్మ ఆది పరాశక్తి, గ్రామ దేవతగా కొలువై ప్రజలను కాపాడే తల్లులకు చేసే జాతరే బోనాలు. డిల్లం డల్లం మోతలు, పోతురాజుల కాళ్లగజ్జలు గల్లుమనగా ఊరువాడ పులకరిస్తూ చేసే పండుగ. నువ్వు పెద్ద పులి ఎక్కినావమ్మో అంటూ అంతా కలిసి కొలుచుకోవటం మన ఆనవాయితీ. ఆషాఢ మాసమంతా మన హైదరాబాద్లో అంబరాన్ని తాకే ఈ సంబరాలకు ఏర్పాట్లు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. జాతర జరిగే పలుచోట్ల రహదారి, మెయిన్ హోల్స్ మరమ్మతులు తదితర పనులు ఇంకా పూర్తి కాలేదు. రోడ్లపైకి మురుగునీరు చేరి అస్తవ్యస్తంగా ఉంది. బోనాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అలా కనిపించడం లేదని భక్తులు వాపోతున్నారు. గ్రామదేవతలైన ఎల్లమ్మ, పోచమ్మ, జగదాంబిక, మహాంకాళి తదితర దేవతలను భక్తి ప్రపత్తులతో పూజించి సంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పించే ఆషాఢమాస బోనాల ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. చారిత్రక గోల్కొండ కోటలో ఈ నెల 16న బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. తర్వాత సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీ. ఇప్పటికే జాతర ఏర్పాట్ల కోసం ప్రభుత్వం 20 కోట్లను మంజూరు చేసింది. బోనాల పండుగ దగ్గర పడుతున్నప్పటికీ ఉత్సవ ఏర్పాట్లు మాత్రం అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. బోనాలు నిర్వహించే పలు చోట్ల అభివృద్ధి పనులు ఇంకా పూర్తి కాలేదు. తొలుత లంగర్ హౌస్ నుంచి గోల్కొండ వరకు తొట్టెల ఊరేగింపు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా లంగర్ హౌస్ చౌరస్తాలో తొట్టెలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సహా ఇతర మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం బోనాల ఉత్సవాలు ప్రారంభమై బ్యాండు మేళాలు, పోతురాజుల విన్యాసాలతో తొట్టెల ఊరేగింపు గోల్కొండ బడా బజారుకు చేరుకుంటుంది. అయితే ఈ మార్గంలో అభివృద్ధి పనులు ఇంకా పూర్తి చేయలేదు. ఫలితంగా రోడ్లపై నిర్మాణ వ్యర్థాలు పేరుకుపోయాయి. డ్రైనేజీల నుంచి రహదారులపైకి మురుగునీరు చేరి దుర్వాసన వస్తోందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులుగా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. బోనాల సందర్భంగా వేలాది మంది భక్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ మార్గంలో ప్రయాణిస్తారని, ఈ పరిస్థితుల్లో అసంపూర్తి పనుల వల్ల ప్రమాదాలకు దారితీసే అవకాశముందన్నారు. 4 రోజులే పండుగ ఉన్నా కూడా ఇప్పటికీ స్పందించకుండా జీహెచ్ఎంసీ అదేవిధంగా సీవర్ లైన్ కు సంబంధించినటువంటి పనులు ఎక్కడికక్కడ గోల్కొండలో కానివ్వండి, లంగరోజులో ఎక్కడైతే పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మవారి యొక్క ఊరేగింపు ప్రారంభమవుతుందో అక్కడ చాలా అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో రోడ్డును తవ్విపెట్టిండు. స్టామ్ వాటర్ డ్రైన్ కోసం తవ్విపెట్టి ఈ రోజు 15 రోజులైనా కూడా అధికారులకు చెప్పినా కూడా పట్టించుకుంటలేరు. పనులు కాకుండా ఈ విధంగానే నిర్లక్ష్యం చేసినట్లయితే 16వ తేదీ రోజు మా తడాఖా చూపిస్తాము. 16వ తేదీ రోజు బోనాల పండుగ రోజు ప్రభుత్వం దిగి వచ్చే విధంగా చర్యలుంటాయి. బోనాల పండుగకు ముందే అన్ని పెండింగ్ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని భక్తులు కోరుతున్నారు. జాతర సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బోనాల జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. గోల్కొండ నుంచి లంగర్ హౌస్ మార్గంలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. గోల్కొండ కోటలో అన్ని శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం వేప చెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన సురేఖ అమ్మవారికి కళ్లు శాఖ సమర్పించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్య సేవలు, ట్రాఫిక్ నిర్వహణ వంటివి పకడ్బందీగా ఉండాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అమీర్పేట్ సత్యం థియేటర్ వద్ద విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా పోలీసులు వాహన తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో నెంబర్ ప్లేట్ లేని, రిజిస్ట్రేషన్ కాని వాహనాలు నడిపేవారిపై చర్యలు తీసుకున్నట్లు జూబ్లీహిల్స్ డీసీపీ రమణారెడ్డి తెలిపారు.
వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని శేర్లింగంపల్లి జోనల్ మున్సిపల్ అధికారులు రహదారుల మరమ్మతులపై దృష్టి పెట్టారు. వర్షాలతో ప్రజలు వాహనదారులకు ఇబ్బంది లేకుండా దెబ్బతిన్న రోడ్లు గుంతలను పూడ్చే పనులు చేపట్టారు. కొండాపూర్ పరిధిలోని మసీద్ బండా ప్రాంతంలో జరుగుతున్న పనులను పరిశీలించిన శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ స్వయంగా రోడ్ రోలర్ నడిపారు. బోడుప్పల్లో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ జనసేన పార్టీ నేతలు చెంగిచెర్ల జలమండలి అధికారులకు వినతి పత్రం అందజేశారు. సుమారు 60 కాలనీల్లో తీవ్ర నీటి కొరత ఉందని, వారం రోజుల నుంచి నీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు విశ్వవిద్యాలయాన్ని నాంపల్లిలో యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, అధ్యాపకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 10వ రోజు చేరాయి. ఈ దీక్షలకు భారతీయ జనతా యువమోర్చా నాయకులు మద్దతు ప్రకటించారు. ఆద్య కళా పేరుతో మాజీ ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు యూనివర్సిటీ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఆక్రమించడాన్ని బీజేవైఎం నాయకులు ఖండించారు. ప్రతి మహిళలో నాయకత్వ లక్షణాలు సహజంగా ఉంటాయని మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి అన్నారు. నారాయణగూడ రాజా బహదూర్ వెంకటరామారెడ్డి ఉమెన్స్ కాలేజ్ 15వ గ్రాడ్యుయేషన్ డేలో సుమతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చదువుకోవటమే కాకుండా సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లోని ఇందిరమ్మ క్యాంటీన్లో అల్పాహార కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు. పేద మధ్యతరగతి ప్రజలకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. 5 రూపాయలకే నాణ్యమైన, రుచికరమైన అల్పాహారాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. బేగంపేట డివిజన్లోని ఓల్డ్ కస్టమ్ బస్తీలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజ్, సేవరేజ్ లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సోమాజిగూడలోని పార్క్ హోటల్ సమీపంలోని ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ చేపట్టిన భవనానికి నోటీసులు ఇచ్చిన హైడ్రా తమకు తాకీదులు ఇచ్చే ప్రయత్నం చేస్తుందంటూ ఎంఎస్ మక్తా, బిఎస్ మక్తా వాసులు ఆందోళనకు దిగారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయంటూ 60 ఏళ్లుగా ఉంటున్న తమ ఇళ్లను కూలిస్తే ఆత్మహత్యలే శరణ్యమని వారు నినదించారు. నగరంలో అక్రమ ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరిశ్రమలు పుట్టగొడుగులా వెలుస్తున్నాయి. జనావాసాల్లో మధ్యలోనే నెలకొల్పి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అక్రమ పరిశ్రమలను తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ పదుల సంఖ్యలో కార్ఖానాలు వెలుస్తున్నాయి. ముఖ్యంగా మైలార్దేవ్పల్లి, కాటేదాన్, బాబుల్ రెడ్డి నగర్లో ఈ పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలతో గాలి, నీరు కలుషితమై ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. అసలు అక్కడ పరిశ్రమల్లో ఏం జరుగుతుంది, ప్రజలు ఏం చెబుతున్నారు, ఇప్పుడు చూద్దాం. కాటేదాన్, శాస్త్రీపురం, బాబుల్ రెడ్డి నగర్ పరిసర ప్రాంతాల్లో, నివాస ప్రాంతాల్లో అనేక పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఇటు పరిశ్రమలకు ప్రభుత్వాలు ఇలాగే కోర్టులు ఏమి హెచ్చరించాయి, అయినప్పటికీ కూడా వాళ్ళు ఇక్కడే కార్యకలాపాలు కొనసాగించడం వల్ల ఆ ప్రాంత ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, అధికారులు ఏం చెబుతున్నారు తదితర విషయాలను ఈ కథనంలో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మనం బాబుల్ రెడ్డి నగర్లో ఉన్నాం. ఇక్కడ స్థానికులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనే విషయాలను వారి మాటలను అడిగి తెలుసుకుందాం. ఈ ప్లాస్టిక్ రీసైకిల్ వల్ల ఏమైపోతుందంటే వర్షాకాలం వచ్చినప్పుడు, వర్షాకాలం లేనప్పుడు కూడా వీళ్ళు చేసేటటువంటి నిరంతరమైనటువంటి ఈ ప్రక్రియ ద్వారా ఈ మోరీలు మొత్తం కూడా ఆ వాటర్తోని నిండిపోయి వర్షాలు వచ్చినప్పుడు పైకి ఉబ్బెత్తులాగా వచ్చి మోకాళ్ళలోకి మరి ఆ నీరు ఇక్కడ చిన్న కింది బస్సులో డౌన్ ఉండడం వల్ల చాలా స్థానికులమైనటువంటి మా ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. డైలీ ఒక్కో రోజు కూడా మాకు నిద్ర లేని పరిస్థితి ఇక్కడ. ఎందుకంటే ఈ పొల్యూషన్ ఒకటి మాకు చాలా ఇబ్బందిగా మారుతుంది. ఎందుకంటే లాస్ట్గా మేము 10-12 ఏళ్ల నుంచి మేము అధికారులకు దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నాం. కాకపోతే వారు ఎప్పుడు స్పందించింది లేదు. మేము చాలాసార్లు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. నడవలేని పరిస్థితి ఈరోజు చూడండి. వాహనాలు పడితే నడవలేని పరిస్థితి మాది. వితౌట్ పర్మిషన్తో కార్ఖానాలు, ప్లాస్టిక్ ఫ్యాక్టరీలు వెలిసినాయి అక్కడ. వాటిని ఫస్ట్ అరికట్టగలిగితే ఇంకా కొద్దిగా బాగుంటుంది. ఎందుకంటే అక్కడ చాలా వరకు ఇండస్ట్రియల్ లేకపోయినా ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఒక డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్ లేదు, వేసుకోలేకపోతున్నాము. అయితే ఈ ప్రాంతంలోనే, ఈ ఇళ్ల మధ్యలోనే ఈ పరిశ్రమలకు సంబంధించి, అలాగే ప్లాస్టిక్ సంబంధించి వ్యర్థాల పరిశ్రమలు ఈ జనావాసాల మధ్యలో ఉంది. ఇక్కడ మొత్తం కూడా రీసైక్లింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైనా షార్ట్ సర్క్యూట్ అవడం కానీ, అగ్ని ప్రమాదం జరిగేటప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా దట్టంగా కూడా పొగ అల్లుకుని ఆ పొగ ద్వారా వచ్చే
స్మెల్ని వీళ్ళు పీల్స్తే వీళ్ళకి కూడా ఏదైనా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే వర్షాకాలం సీజన్ రానే వచ్చింది కాబట్టి దీనికి సంబంధించి వ్యర్థాలు వీళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా జనావాసాల మధ్యలో ఉండడం వల్ల మొత్తం కూడా రహదారిపైకి ఈ వ్యర్థాలన్నీ చేరుకోవడంతో ఈ నాళాలన్నీ మూసుకుపోయే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ వర్షాలు పడేటప్పుడు మొత్తం కూడా నాళాలు మూసుకుపోయి వరదంతా కూడా రహదారిపైనే ఉంటుందని, ఈ రహదారి పైన నడిచేటప్పుడు ఆ వాటర్ మొత్తం కూడా డ్రైనేజీ కెమికల్ వాటర్ కూడా కలిసిపోవడం వల్ల స్కిన్ ఎలర్జీ కూడా వచ్చే అవకాశం ఉంటుందని కూడా చెబుతున్నారు. అయితే ఈ పరిశ్రమలు ఇక్కడ నుంచి తొలగించాలని కూడా స్థానికులు చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ పరిశ్రమ అనేది డే అండ్ నైట్ అంటే 24 గంటలు కూడా ఇదే పరిస్థితి ఉండడంతో సౌండ్ పొల్యూషన్ కూడా వచ్చి వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్ కూడా ఉందని కూడా స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ మాకు వచ్చేసి ప్రధాన సమస్యలు చాలా ఉన్నాయి సార్. రెసిడెన్షియల్ ఏరియాలో తీసేయమని ఎప్పటికెళ్ళో ఆర్డర్ ఉంది, కానీ వాళ్ళ అధికారులను మభ్యపెడుతూ చెలామణి చేస్తూ కంపెనీలు నడిపించుకుంటూ పోతున్నారు సార్. వాళ్ళ నుంచి ఆ కంపెనీ నుంచే వచ్చే వ్యర్థాలు పొల్యూషన్ కానీ మాకు వరదలు వచ్చినప్పుడు కనీసం నడవడానికి కూడా వీలు కాదు. డ్రైనేజీలు నిండిపోతాయి, అందులో చిన్నపిల్లలు డ్రైనేజీ మూతలు తొలగించినా తెలియక అందులో పడి దెబ్బలు తాకించుకుంటూ ఉంటారు. వాటర్ పొల్యూషన్ వస్తుంది, సౌండ్ పొల్యూషన్ వస్తుంది, నైట్లో దుర్గంధమైన విపరీతమైన వాసనలు వస్తాయి సార్. దీంట్లో కమర్షియల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. కమర్షియల్ యాక్టివిటీస్ అది కూడా ఎటువంటి పర్మిషన్స్ లేకుండా అవినీతి పరంగా ఇక్కడ కమర్షియల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. ఇది రెసిడెన్షియల్ ఆనుకొని ఉన్న ప్రాంతం కాబట్టి ఇక్కడ కమర్షియల్ యాక్టివిటీస్కి పర్మిషన్ ఇవ్వకూడదు. ఇది హౌసింగ్ సొసైటీకి కేటాయించిన భూమి అని చెప్పేసి గతంలో కూడా చాలా మంది కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇండ్ల నివాస ప్రాంతాల కానీ ఇచ్చిన డ్రైనేజ్ వ్యవస్థ వీళ్ళు తీసుకొచ్చి వాషింగ్ నీళ్లు తీసుకొచ్చి అందులో డ్రైనేజ్లో వదిలేస్తారు. ఆ నీళ్లు పొంగి పొర్లి దాదాపుగా నెలల తరబడి అట్లనే పోతుంటాయి. దాని గురించి పట్టించుకునే నాదుడు లేకుండా ఉండడం జరుగుతున్నది. ఈ గల్లికున్నంత ఇబ్బంది ఏ గల్లికి లేదు. మాకు చేసుకునే పరిస్థితి ఉంటే మీకెందుకు చెప్తాము. అది మోరిలేమో పేపర్ బాటిల్ వచ్చి మోరిలా జమ అవుతుంది, ఆ నీళ్ళు పోతలేవు, మొత్తం పైన లేస్తుంది, మీ ఇంట్లో పోతున్నాయి. ప్లాస్టిక్ బాటిల్ లేవా, బాటలు ప్లాస్టిక్ కవర్లు అన్ని గలీజ్ అన్ని గలిచిపోతున్నాయి. అన్ని గలిచిపోయి పైకానం పైన వెళ్తుంది. అంతే, నడవనికి వస్తలేదు, ఏం చేయడానికి వస్తలేదు. ఇగో ఇంత పెద్ద కట్టేసినా మాకు నీళ్ళు ఆగదు. మరి మా గలీజ్ నీళ్ళు తాగుతున్నాం తెలుసా. నిన్న ఫిల్టర్ నీళ్ళు వస్తే అంత మోరి వాసన వస్తుంది నీళ్లు, అందుకే కొనుక్కొచ్చి మరీ తాగుతున్నాం మేము నీళ్లు. అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, తమ సమస్యలను పరిష్కరించి తమకు న్యాయం చేయాలని ఇటు మహిళలందరూ కూడా కోరుతున్న పరిస్థితుంది. వీడియో జర్నలిస్ట్ ఏ శ్రీనివాస్తో కలిసి సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. చాదర్ఘాట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మూసీ సమీపంలో కార్ల షెడ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి చుట్టూ దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది. చాదర్ఘాట్ ప్రాంతంలో పొగ వ్యాపించడం వల్ల కాసేపు ఊపిరి తీసుకోవడం కష్టమైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.